నమస్కారం. ఈరోజు మనం ఒక దేశం యొక్క పునాది ప్రణాళికను అంటే ఒక బ్లూ ప్రింట్ను పరిశీలించబోతున్నాం. బావుంది. యెహోషువ గ్రంథంలోని 19వ అధ్యాయం ఇశ్రాయేలు గోత్రాలకు వాగ్దాన దేశాన్ని పంచే ప్రక్రియ ఎలా ముగిసిందో వివరిస్తుంది. అవును. చూడటానికి ఇదొక పొడి పొడి జాబితాలా ఊర్ల పేర్లతో నిండినట్టుంటుంది. నిజమే. కాని ఏ గొప్ప ప్రణాళికలోనైనా అసలు కథ వివరాలలో కాదు, అనుకోని మలుపులలో, ఊహించని సర్దుబాట్లలో ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు. కానీ ఇది కేవలం భూమి పంపకాల పత్రం కాదు. ఒక నూతన జాతి నిర్మాణం యొక్క. ఆహా, రాజ్యాంగంలోని ఆస్తి హక్కుల అధ్యాయం లాంటిది. అయితే ఈ పంపకాలన్నీ చీట్ల ద్వారా జరిగాయని మనం చదువుతాం. అవును, దాని గురించి ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. ఖచ్చితంగా. అవును, చీట్లు వేయడం అంటే మనకు వెంటనే లాటరీ గుర్తుకొస్తుంది. యాదృచ్ఛికంగా ఎవరికేదొస్తే అది అన్నట్టుగా. కానీ ఇక్కడ అర్థం అది కాదనుకుంటా. అస్సలు కాదు. ఆ కాలంలో చీట్లు వేయడం అనేది దేవుడే తమ నిర్ణయాన్ని తెలియజేసే ఒక పవిత్రమైన పద్ధతిగా భావించేవారు. ఓ, అలాగా. అది మానవ పక్షపాతానికి అతీతమైనది. కాబట్టి ప్రతి చీటీ దైవిక ఆమోదం పొందినట్టి లెక్క. అయితే అయితే దైవిక ప్రణాళిక, మానవ వాస్తవికత కలిసినప్పుడు అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ కథలోకి వెళ్దాం. మొదటి 7 గోత్రాలకు పంపకాలు జరగాక మిగిలిన 7 గోత్రాల కోసం ఈ ప్రక్రియ షిలోహులో మొదలవుతుంది. అవును, షిలోహులో. రెండవ చీటీ షిమ్యోనీలకు వచ్చింది. కాని విచిత్రమేంటంటే వాళ్లకిచ్చిన చోటు యూదావాళ్లకి అప్పటికే కేటాయించిన భూమిలోనే ఉంది. ఇది కొంచెం గందరగోళంగా అనిపించడం లేదా? అనిపిస్తుంది. కాని దీని వెనుక ఒక ఆచరణాత్మక కారణముంది. 9వ వచనం దాన్ని స్పష్టంగా చెప్తుంది. ఏమని? యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక అని. అంటే మొదటి రౌండ్లో యూదా గోత్రానికి వాళ్ల జనాభాకు మించి చాలా పెద్ద భూభాగం కేటాయించారని గ్రహించారు. ఓ, అది ఒక రకంగా ప్రణాళికలో దుర్లిన లోపం. ఆగండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే దైవికంగా చీట్ల ద్వారా నిర్ణయించిన క్షేత్రస్థాయిలో లెక్కలు చూసుకున్నాక సరిగ్గా అదే పాయింట్. అయ్యో, ఇక్కడ తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దుదాం అని ఒప్పుకుంటున్నట్టే కదా? ఖచ్చితంగా. ఇది ఈ మొత్తం అధ్యాయంలోనే ఒక కీలకమైన సూచన. ఈ ప్రణాళిక రాయిమీద చెక్కిన శాసనం కాదు. అవును. అది వాస్తవికతకు అనుగుణంగా మారగల సజీవమైన పత్రం. దైవిక మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ నాయకుల వివేచన, ఆచరణాత్మకత కూడా ముఖ్యమైనని ఇది చూపిస్తుంది. అందుకే షిమ్యోనీయులకు యూదా భూభాగం నుండే ఇచ్చారా? అవును, అందుకే వారికి బెయర్షేబా వంటి 13 పట్టణాలను ఇచ్చి సర్దుబాటు చేశారు. ఇది ప్రణాళికలోని మొదటి క్రాక్ లేదా ఒక ఫ్లెక్సిబుల్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఈ మొదటి సర్దుబాటును చూశాం కదా, కానీ ప్రతి గోత్రానికి భూమిని కేటాయించడం వెనక ఉన్న వ్యూహమేమిటి? కేవలం జనాభా ప్రకారమే పంచారా, లేక వేరే అంశాలు కూడా ఉన్నాయా? మంచి ప్రశ్న. ఉదాహరణకు ఉత్తరాన ఉన్న గోత్రాల పరిస్థితి చూద్దాం. జెబూలూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల గురించి చాలా వివరాలున్నాయి. ఉన్నాయి. ఆ జాబితాలన్నీ చదివి సమయం వృధా చేయడం కన్నా వాటిలోని వ్యూహాన్ని అర్థం చేసుకుందాం. సరే, ఉదాహరణకు ఇశ్శాఖారీయులకు దక్కిన యజ్రేయేలు లోయను ఆ ప్రాంతపు అన్నపూర్ణ అని చెప్పవచ్చు. అన్నపూర్ణ. అవును, అది అత్యంత సారవంతమైన భూమి. వాణిజ్య మార్గాలకు కూడలి. అంటే వారికి వ్యవసాయ సంపద, ఆర్థిక అవకాశం దక్కింది. అంటే ఒక రకంగా జాక్పాట్ కొట్టినట్టే. కాని అంత విలువైన భూమిని కాపాడుకోవడం కూడా కష్టమే గదా. కరెక్ట్. అది ఇతరులను ఆకర్షిస్తుంది కాబట్టి అది ఒక సైనిక బలహీనత కూడా అవుతుంది. సరిగ్గా అదే పాయింట్. ప్రతి కేటాయింపులో ఒక వరం, ఒక సవాలు రెండూ ఉంటాయి. నిజమే. ఇక నఫ్టాలీయుల విషయం చూస్తే వారికి 19 కోటగల పట్టణములు లభించాయని ప్రత్యేకంగా రాశారు. హాసోరు లాంటివి ఇందులో ఉన్నాయి. కోటగల పట్టణములో అని నొక్కి చెప్పడం వెనుక అర్థమేమిటి? దాని అర్థం ఇది ఖాళీ భూమి కాదు. అప్పటికే అక్కడ బలమైన కనానీయుల నగరాలు, కోటలు ఉన్నాయి. ఓ, అంటే వాళ్ళు వెళ్లి వాటిని గెలవాలన్నమాట. అవును. అంటే నఫ్తాలీయులకు ఉత్తర సరిహద్దులో ఒక వ్యూహాత్మక ప్రాంతాన్ని కేటాయించారు, కాని దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని నిలబెట్టుకోవడం వారి బాధ్యత. అంటే అది ఒక కేటాయింపు మాత్రమే కాదు, ఒక సైనిక బాధ్యత కూడా. వారికి భూమిని ఇవ్వడంతో పాటు ఒక పనిని కూడా అప్పగించారు. ఇప్పటివరకు మనం ప్రణాళిక ప్రకారం జరిగిన పంపకాలు లేదా షిమ్యోనీయుల విషయంలో లాంటి చిన్న సర్దుబాట్లు చూశాం. అంతా ఒక పద్ధతి ప్రకారం సాగుతున్నట్టుంది. అవును. కాని ఇప్పుడు మనం కథలో అతి పెద్ద మలుపుకొస్తున్నాం. ఓ, ఒక గోత్రం విషయంలో
ప్రణాళిక కేవలం సర్దుబాటుకు గురవడం కాదు, పూర్తిగా విఫలమై కథ మరో దిశకు వెళ్ళింది. ఏ గోత్రమది? అదే 7వ చీటి పొందిన దానియుల కథ. దానియుల విషయంలో ఏం జరిగింది? వారికి కేటాయించిన భూభాగం బాగోలేదా? లేదు, వారికి కేటాయించిన భూమి మధ్యధరా సముద్ర తీరంలో సారవంతమైన మైదాన ప్రాంతం. సిద్ధాంతపరంగా అది చాలా మంచి ప్రదేశం. మరి సమస్య ఏంటి? సమస్య ఏంటంటే ఆ ప్రాంతంలో అప్పటికే ఫిలిస్టీయులు వంటి చాలా బలమైన శత్రువులున్నారు. దానియులు ఆ భూమిని స్వాధీనం చేసుకోలేకపోయారు. అంటే వాళ్ళ వల్ల కాలేదా? వాళ్ళ వల్ల కాలేదు. అంటే పటం మీద గీతలు గీయడం వేరు, ఆ గీతల మధ్య ఉన్న భూమిని నిజంగా గెలవడం వేరన్నమాట. మరి వాళ్ళేం చేశారు? ఇక్కడే అసలు కథుంది. 47వ వచనంలో ఒకే ఒక వాక్యంలో ఒక పెద్ద వలస కథ దాగుంది. ఏంటది? దానియేల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. వారు తమకు కేటాయించిన భూమిని వదిలేసి దేశానికి ఉత్తరాన చాలా దూరం ప్రయాణించి లెషము అనే నగరంపై దాడి చేశారు. చేసి? దాన్ని పట్టుకుని దానికి దాను అని తమ గోత్రం పేరు పెట్టుకున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే వాళ్ళు తమకు కేటాయించిన చోటును వదిలేసి పూర్తిగా కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయారా? అవును, ఇది ప్రణాళికను పూర్తిగా ధిక్కరించినట్టు కాదా? ఒక రకంగా అంతే. ఈ ఒక్క సంఘటన మొత్తం ప్రణాళికలోని పిలుసుతనాన్ని బయటపెడుతుంది. దేవుని నిర్దేశంతో గీసిన పటం కూడా క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ సైనిక వాస్తవాలను తట్టుకోలేకపోయింది. ఆసక్తికరంగా ఉంది. ఇది ఆశయానికి ఆచరణకు మధ్య ఉన్న శాశ్వతమైన సంఘర్షణకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ ఒక్క వాక్యం వెనక ఎంత నిరాశ, ఎంత సాహసం, ఎంత హింస ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. దీన్ని వరోలా చెప్పాలంటే, మిగతా గోత్రాలు తమకు కేటాయించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే, దానియేలు తమ సమస్య నుండి పారిపోయి వేరే చోట తమ భవిష్యత్తును వెతుక్కున్నారు. అవుదు, ఇది మనుగడ కోసం చేసిన పని. ఇది ఈ పరిపాలనా జాబితా మధ్యలో ఉన్న ఒక యాక్షన్ సినిమా లాంటిది. ఇది మనకు ఏం చెప్తుంది? ఇది మనకు ఏం చెబుతుందంటే, కొన్నిసార్లు ప్రణాళికలు విఫలమవుతాయి. అప్పుడు మనుషులు తమ విధిని తామే నిర్మించుకోవాల్సొస్తుంది. ఈ గందరగోళం, సర్దుబాట్లు, వలసల తర్వాత చివరకు అన్ని గోత్రాలకు భూమిని పంచడం పూర్తయింది. కదిక్కడితో ముగిసిపోవాలి. కానీ చివర్లో మరో ఆసక్తికరమైన సంఘటనుంది. అందరి పంపకాలు పూర్తయ్యాక నాయకుడైన యెహోషువ వంతు వచ్చింది. ఇది ఈ అధ్యాయానికి ఒక అద్భుతమైన ముగింపు. దేశాన్ని జయించిన ఆ మహానాయకుడు అందరికండా ముందుగా తనకు నచ్చిన ఉత్తమమైన భూమిని తీసుకోలేదు. అతను తన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదన్నమాట. చేయలేదు. అందరికీ పంచడం పూర్తయ్యే వరకు ఆగాడు. అప్పుడు ఇశ్రాయేలీయులే అతనికి స్వాస్థ్యమిచ్చారు. అతను ఎఫ్రాయిమీయుల పర్వత ప్రాంతంలో ఉన్న తిమ్నత్ సెరహును అడిగాడు. ఎందుకు ఆ ప్రత్యేక స్థలాన్ని అడిగాడు? దాని ప్రాముఖ్యత ఏమైనా ఉందా? తిమ్నత్ సెరహు వ్యూహాత్మకంగా పెద్ద ప్రాముఖ్యత ఉన్న నగరం కాదు. అది అతని సొంత గోత్రమైన ఎఫ్రాయిము ప్రాంతంలో ఉంది. అంటే అతను కోరుకున్నది ఒక రాజధానిని కాదన్నమాట. కాదు, ఒక ఇంటిని. కాని అసలు విషయం ఆ తర్వాతొస్తుంది. వచనం ఏం చెప్తుందంటే, అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. ఆ వాక్యం చాలా మామూలుగా అనిపిస్తోంది. కట్టించి నివసించెను. దీనిలో అంత లోతైన అర్థముందా? చాలా ఉంది. ఆలోచించండి. అతనికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద నగరాన్నివ్వలేదు. బహుశా శిథిలావస్థలో ఉన్న ఒక పట్టణాన్ని ఇచ్చారేమో. అవును. అతను దాని స్వయంగా పునర్నిర్మించుకున్నాడు. దేశాన్ని జయించిన ఒక జనరలు రిటైర్ అయ్యాక, నాకు ప్యాలెస్ వద్దు, ఒక ప్లాట్ ఇవ్వండి, నేనే ఇల్లు కట్టుకుంటా అన్నట్టుగా ఉంది. ఇది కేవలం వినయం కాదు, అంతకుమించి ఏదో ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇదొక జాతి నిర్మాణ వ్యూహం. ఈ చర్య ద్వారా యెహోషువ ఒక శక్తివంతమైన సందేశాన్నిస్తున్నాడు. అదేంటి? నేను మీ పాలకుడిని కాదు, మీలో ఒకడిని. మనమందరం కలిసి ఈ దేశాన్ని నిర్మిస్తున్నాం. నేను కూడా మీలాగే ఇటుక మీద ఇటుక పేర్చి నా ఇంటిని, నా సమాజాన్ని నిర్మించుకుంటున్నాను. ఇది నాయకత్వానికి ఒక గొప్ప పాఠం. అవును, అతను భూమిని పంచడమే కాదు, ఒక సంస్కృతిని నిర్మిస్తున్నాడు. మొత్తం మీద మనం ఎక్కడో ఊర్ల పేర్ల జాబితాతో మొదలుపెట్టి ప్రణాళిక, వాస్తవికత, వైఫల్యం, నాయకత్వం వంటి పెద్ద పెద్ద విషయాల దగ్గరకొచ్చాం. అవునవును. షిమ్యోనీయుల ఆచరణాత్మక సర్దుబాటు నుండి దానీయుల సాహసోపేతమైన వలస వరకు, యెహోషువ ఆదర్శవంతమైన నాయకత్వం వరకు ఈ అధ్యాయం మనం మొదట అనుకున్నదానికంటే చాలా చైతన్యవంతంగా ఉంది. నిజమే. ఇది కేవలం ఒక భూమి రిజిస్ట్రేషన్ పత్రం కాదు, ఒక జాతి తమ ఉనికిని నిర్వచించుకుంటున్న చారిత్రక ఘట్టం. ఈ మొత్తం ప్రక్రియ యాజకుడైన ఎలియాజరు, నాయకుడైన యెహోషువ, ఇంకా గోత్ర ప్రధానుల సమక్షంలో
యెహోవా సన్నిధిని షిలోహులో ముగిసిందని చెప్పడం చాలా ముఖ్యం. అవును, అది చాలా ముఖ్యం. ఇది ఈ గందరగోళ మానవ ప్రయత్నానికి దైవిక ఆమోదాన్ని, చట్టబద్ధతను ఇచ్చే ప్రయత్నం. ఆ ముగింపు వాక్యం అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి అనేది ఒక పెద్ద శకానికి ముగింపు పలుకుతున్నట్టుగా, ఒక పెద్ద నిట్టూర్పు విడిచినట్టుగా ఉంది. సరిగ్గా. మోషేతో ప్రారంభమైన ప్రయాణం యెహోషువ నాయకత్వంలో ఈ భూమి పంపకాలతో ఒక కొలిక్కొచ్చింది. ఒక తరం యొక్క లక్ష్యం నెరవేరింది. అవును, అది ఒక చారిత్రక ప్రకటన. కాగితం మీద పని పూర్తయింది, పట్టం సిద్ధమైంది, సరిహద్దులు గీయబడ్డాయి. కానీ వేరు. ఆసక్తికరంగా చెప్పారు. ప్రణాళిక పూర్తయింది, కాని ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టే అసలైన పని అప్పుడే మొదలైంది. అదే, ఇది మనకొక ఆలోచనను మిగులుస్తుంది. ఒక పక్కా ప్రణాళికకు, ఆ ప్రణాళికను అమలు చేసే క్రమంలో ఎదురయ్యే గందరగోళ వాస్తవికతకు మధ్య సంబంధం ఎలా ఉంటుంది? నిజమే. మన జీవితాల్లో కూడా అంతే కదా. మనం ఎన్నో ప్రణాళికలు వేస్తాం, కాని వాస్తవికత మనల్ని ఎన్నో సర్దుబాట్లు చేసుకోమని, కొన్నిసార్లు దానిళ్లలాగా పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకోమని బలవంతం చేస్తుంది. అవును, ఈ అధ్యాయం ఆ వాస్తవికతకు ఒక కిటికీ లాంటిది.